మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. తల్లి శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజులలో చాలా మంది శ్రీ విద్య ఉపాసన చేస్తున్నారు. అసలు ముఖ్యంగా ఈ శ్రీ విద్య ఉపాసన అంటే అసలు ఏంటి, ఎవరెవరు చెయ్యాలి, ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండా తల్లి. శ్రీ విద్యోపాసన అంటే చాలా అద్భుతమైన ఉపాసన. ఈ శ్రీ విద్యోపాసన అనేటువంటిది మోక్షకారకమైన జన్మ కలిగిన వారికే లభిస్తుంది అని శ్రీ విద్యోపాసన చెప్పబడుతుంది. పూర్వజన్మలో మోక్షం చేసుకొని ఉండాలా? లేదు, ఈ జన్మలో అంటే ఇక నెక్స్ట్ జన్మ అనేది రాకూడదు అని అనుకుంటే కనుక ఈ శ్రీ విద్యోపాసన అనేది చేయాలి. శ్రీ విద్యోపాసన అనేది కూడా మోక్షకారకమైన జన్మ ఉన్న వాళ్ళకి మాత్రమే అది అబ్బుతుంది. అసలు అమ్మవారిని ఆరాధన చేయాలనే సంకల్పాన్ని అమ్మవారే కలగజేస్తుంది. అమ్మవారికి సంబంధించిన ఉపాసనా క్రమాన్ని శ్రీ విద్య అంటారు. అంటే ఇందులో ఏంటంటే అమ్మవారి యొక్క ఉపాసనలు అనేసరికి ఏంటంటే అమ్మవార్లందరినీ కలిపి శాక్తేయం అని కూడా పిలుస్తారు. శాక్తేయము అమ్మవారి యొక్క అంటే ఆరాధన అంతా కూడా. ఇప్పుడు చూడండి, గణాపత్యం అంటే గణపతి అనమాట, సౌరం అంటే సూర్యుడు, వైష్ణవం అంటే విష్ణువు, శైవం అంటే శివుడు, అలాగే శాక్తేయం అంటే అమ్మవారికి సంబంధించినటువంటి సాధనలు. శాక్తేయంలోకి అన్నీ వస్తాయి, కానీ శ్రీ విద్య అంటే ప్రత్యేకం అనమాట. శ్రీ విద్య అంటే శాక్తేయంలో ప్రధానమైన అమ్మవారు ఎవరు అంటే శ్రీచక్రాన్ని అధిష్ఠించేటువంటి మణిద్వీప నివాసినైనటువంటి ఆదిమూలమైనటువంటి మహాశక్తి మహాత్రిపుర సుందరి. ఈ మహాత్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనా క్రమమే శ్రీ విద్య. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి పరివారం ఎవరైతే ఉన్నారో అదంతా కూడా చుట్టూ అమ్మవారి చుట్టూ పరివేష్టితమై ఉంటారన్నమాట. ఆ దేవతామూర్తులకు సంబంధించినటువంటి మహామంత్ర సాధన కూడా చేస్తాం. శ్రీ విద్యా మహామంత్రం ఒకటే కాదనమాట, అందులో చుట్టూ ఇంకా మిగిలినటువంటి మహామంత్ర సాధనలు అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి పరివార దేవతలకు సంబంధించిన ఉపాసన కూడా ఈ శ్రీ విద్యలోకే వస్తుంది. అనేక మంత్రాల యొక్క కలయికే శ్రీ విద్య అవుతుంది అనమాట. ఇందులో ప్రధానమైన దేవతామూర్తి ఎవరు? మహాత్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి అంటే మనం ప్రధానంగా బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, వీరు ముగ్గురు ఒకటే మహాత్రిపుర సుందరి అంటాం. అమ్మవారు మణిద్వీపంలో సింహాసనాన్ని అధిష్ఠించి ఉదయం బాలగా ఉంటుంది, మధ్యాహ్నం లలితగా ఉంటుంది, సాయంత్రం రాజరాజేశ్వరిగా ఉంటుంది. ఈ యొక్క విధానాన్ని త్రిపుట బాల అంటారు. కొన్ని దేవాలయాలలో అమ్మవారు ఉదయం బాలగా ఉంటుంది, మధ్యాహ్నం లలితగా ఉంటుంది, సాయంత్రం రాజరాజేశ్వరిగా ఉంటుంది. ఇలా ఉండే దేవాలయాలు అఖండ భారతావనిలో వేళ మీద లెక్క పెట్టచ్చు. మన ముక్కామల మహాక్షేత్రంలో కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఈ విధంగానే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ యొక్క అమ్మవారిని ఏమంటారంటే శుద్ధ సత్వమయి అంటారు. అంటే అన్ని కళలు సంపూర్ణంగా ఉన్నటువంటి దేవతామూర్తిలో ఈ విధమైనటువంటి భేదాలు కనబడతాయి అన్నమాట. అటువంటి ఈ అద్భుతమైన అమ్మవారి యొక్క ఉపాసనని ఉపాసన అంటే అమ్మవారి దగ్గర అయ్యేటువంటి విధానము అది మనము తీసుకోవాలన్నమాట. ఇందులో ఈ శ్రీ విద్యోపాసన అనేసరికి ఏంటంటే ఈ మహాత్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి మొట్టమొదటి మహామంత్రం బాలా త్రిపుర సుందరి మహామంత్రం. ఈ మహామంత్రం 6 అక్షరాలతో ఉంటుంది. ఈ 6 అక్షరాల మహామంత్రాన్ని సద్గురువుని ఆశ్రయించి సద్గురువు ద్వారా ఈ యొక్క మహామంత్రాన్ని ఉపదేశం తీసుకొని 9 లక్షల పర్యాయాలు జపం చేసుకోవాలి. 9 లక్షలు జపం చేసేసరికి ఆ మహామంత్రం మనకు సిద్ధిస్తుంది అనమాట. ఆ శక్తి అనేది మనకు కనబడిపోతుంది. ఆ తర్వాత పంచదశాక్షరి మహామంత్రం లలితది, అది 15 లక్షలు జపం చేయాల్సి వస్తుంది. తర్వాత మహామంత్రం రాజరాజేశ్వరి అమ్మవారిది. ఆ మహామంత్రం వచ్చేసరికి 16 అక్షరాలతో ఉంటుంది, మహాషోడశాక్షరి అంటారు. దాన్ని 16 లక్షల పర్యాయాలు జపం చేయాలి. ఇక్కడ ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. ఈ మంత్రం చిన్నదిగా ఉంటుంది. బాలా త్రిపుర సుందరి మహామంత్రం ఒక 6 అక్షరాల మహామంత్రం మాత్రమే. రోజుకి అతి సులభంగా 10,000 నుంచి 50,000 వరకు కూడా జపం చేసుకోగలుగుతాం. అంత సులభంగా ఉంటుంది. ప్రారంభంలో కొంచెం ఆలస్యం అవుతుంది, నిదానంగా మనకు అలవాటు అయ్యే కొద్దీ కూడా సమయం తగ్గిపోతుంది అనమాట. అయితే ఎవరైనా సరే ఇది చక్కగా చేసుకోవచ్చు. స్త్రీలైనా చేసుకోవచ్చు, పురుషులైనా చేసుకోవచ్చు,
యజ్ఞోపేతం ఉండాలనేది ఏం లేదు. వేదమాతాచ గాయత్రి మంత్రమాతాతు త్రేక్షరి అని చెప్పారు. చతుర్వేదాలకు అధిష్టాత్రి గాయత్రి అమ్మవారు. సప్తకోటి మహావిద్యలు ఉన్నాయి. ఈ సప్తకోటి మహావిద్యలకి అధిష్టాత్రి బాలా త్రిపుర సుందరి అమ్మవారు. త్రియక్షరి అంటే 3 అక్షరాల మహామంత్రంగా కలిగినటువంటి అమ్మవారు. ఈ యొక్క ఇద్దరు అమ్మవారిని ఉపాసిస్తే సరిపోతుంది అని చెప్పేసి అని చెప్పబడుతోంది అనమాట. వేద విద్య అభ్యసించాలంటే గాయత్రి ఉండాలి. ఈ యొక్క మంత్రశాస్త్రం ఉపాసించాలంటే బాలా త్రిపుర సుందరి ఉండాలి. ఇప్పుడు వేదం ఉందనుకోండి, మనకి ఏమవుతుందంటే ఆ పెద్ద పెద్ద శ్లోకాలు అది సూక్తాలు ఇవన్నీ ఉంటాయి కదా, అది చాలా అది ఎలా ఉంటుందంటే స్థూలంగా ఉంటుంది అనమాట. ఈ యొక్క శ్రీ విద్యలో సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు వేదం ఎక్కడి నుంచి పుట్టింది? ఓంకారం నుండి పుట్టింది. వేదం అంతా పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఓంకారాన్ని ఒకసారి ఉచ్చరిస్తే ఆ ఫలితం వస్తుంది. అట్లానే ఈ యొక్క వేదం అంతా ఒక ఓంకారంలో ఉన్నట్టుగానే ఈ సృష్టి మొత్తం అంతా కూడా బీజాక్షరాల్లో ఉంటుంది. కానీ గురుగారు ఈ బీజాక్షరాలు ఎవరికి చెప్పకూడదు అంటారు. అట్లా ఏం లేదమ్మా, ఉపదేశం తీసుకొని సాధన చేయొచ్చు. ఇక్కడ ఇదే ఒక ఇబ్బంది తల్లి. ఇక్కడంతా రకరకాలుగా ఏంటంటే ఉపాసన చేశామనుకోండి, ఈ మహామంత్రం చిన్న మంత్రం ఉంటుంది. ఇప్పుడు ఐశ్వర్యం లేదు, చిన్న మంత్రం ఉంటుంది. ఆ జపం చేస్తామనుకోండి ఐశ్వర్యాన్ని లోటు రాదు. చదువు కావాలి, చిన్న మంత్రం ఉంటుంది. అది జపం చేసుకుంటే విద్య వస్తుంది. ఇక సౌభాగ్యం లేదు, మంత్రంతో సౌభాగ్యం సిద్ధిస్తుంది. వివాహం కావట్లేదు, చిన్న మంత్రం సరిపోతుంది. తర్వాత అలాగే సంతానం లేదు, ఒక చిన్న మంత్రం సరిపోతుంది. కుటుంబంలో సఖ్యత లేదు, ఒక చిన్న మంత్రం సరిపోతుంది. ప్రతి సమస్యకు ఒక మంత్రం ఉంది. అయితే ఈ మహామంత్రాలు ఎవరైతే సమస్యను బట్టి జపం చేస్తారో మిగిలిన వాళ్ళు ఎవరికి పని ఉండదు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకే తీర్చిపోతాయి కాబట్టి ఎవరు చెప్పరు కాబట్టి ఎవరు చెప్పరు, దాచిపెట్టేశారని. అయితే ఏంటంటే ఎంతమందిని బాగు చేయగలుగుతారు వీళ్ళంతా వీళ్ళ దగ్గర ఉండి? కోట్లాది మంది జనం ఉన్నారమ్మా, ఇన్ని 100 కోట్లు ఉన్నారు కదా, వీళ్ళందరి దగ్గర వీళ్ళు మనం పూజలు చేయించగలవా? పూజలు చేయించే శక్తి మన దగ్గర ఉందా? లేదు. అందరికీ పూజ చేయించుకునేటువంటి అవకాశం కానీ తీరుబాటు కానీ శక్తి కానీ ఉందా? లేదు. మంత్రజపం అందరూ జపం చేసుకోవచ్చు కదా. అందుచేతనే పార్వతీ అమ్మవారు ఏమంటుందంటే పరమేశ్వరుని, స్వామి విజ్ఞుల గురించి నేను బెంగపడట్లేదు, బాధపడట్లేదు. పండితుల గురించి, యుతుల గురించి, పీఠాధిపతుల గురించి, మహానుభావుల గురించి నేను బాధపడలేదు. కలియుగంలో కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు అనుభవించేటువంటి సామాన్యమైనటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నాను. ఈ యొక్క భయంకరమైన దుస్థితి నుంచి రక్షించేటువంటి మహామంత్ర సాధన ఏదైతే ఉందో అది లోకానికి అందించండి స్వామి అని వేడుకుంటుంది. అదే మనం చెప్పేటువంటి ఈ యొక్క మహామంత్ర సాధన అనమాట. మంచిది. ఎన్నో మహామంత్రాలు నేను గతంలో ఇచ్చాను. ఇక మధ్యలో ఏంటంటే శ్రీధర స్వామి మంత్రాలు ఇస్తున్నారని చెప్పి విమర్శించిన వాళ్ళే ఈరోజు అందరూ మంత్రోపదేశాలు టీవీలో ఇస్తున్నారు. అప్పుడు వద్దన్న వాళ్ళు ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అది ఎందుకో మీరే అర్థం చేసుకోవచ్చు, నేను ఎవరిని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టం ఏంటంటే మహామంత్రం వేరు, నామం వేరు. ఇప్పుడు సహస్రనామాలు ఉన్నాయి కదా, లలితా సహస్రనామాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివితేటలుగా, మహామంత్రాలు వీళ్ళకి తెలియదని చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నామాల్లో ఒక నామం తీసి ఆ నామం మీరు 1,00,000 జపం చేయండి, మీకు ఫలితం వచ్చేస్తుంది. ఏమీ రాదు. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ. కోటి పూజా ఫలితాన్ని ఒక స్తోత్ర పారాయణం ఇస్తుంది, కోటి స్తోత్ర పారాయణ ఫలితాన్ని ఒక జపం ఇస్తుంది, కోటి జప ఫలితాన్ని ధ్యానం ఇస్తుంది, కోటి ధ్యాన ఫలితాన్ని లయం ఇస్తుంది. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు ఈ స్తోత్రంలో ఉండేది ఒక నామం. ఆ నామం ఎట్లాగా మహామంత్రంతో సమానం అవుతుంది? కాదు కదా. మహామంత్రం వేరే, వీళ్ళకి మహామంత్రాలు తెలియదు. ఉపదేశం ఉండగానే వాళ్ళ గురువులు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, మరి ఇతరత్ర ఏదైనా కారణాలు కావచ్చు. ఏదో ఒక సహస్రనామాలో నామం తీసేసి, ఖడ్గమాలో నామం తీసేసి ఇది వీరు జపం చేసేసుకుంటే ఫలితం వచ్చేస్తుంది. ఏమీ జరగదు. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అంచేత ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, మహామంత్ర ఉపదేశం చేయగలిగే సామర్థ్యం నీకుంటే మహామంత్ర ఉపదేశం చేయి,
లేదంటే మౌనం వహించి స్తోత్ర పారాయణ చేసుకోమో, పూజ చేసుకోమని, లేకపోతే ఇంకోటి ఏదో కొబ్బరికాయ కొట్టుకోమని, అరటిపొడి పెట్టుకోమని చెప్పాలి. అందుకే మహామంత్రం అని చెప్పేసి ఈ నామాలని ఇచ్చి ఎదుటి వాళ్ళు మోసం చేయకూడదు. ఇది మహామంత్రం ఉంటుంది అనమాట. ఈ మహామంత్రం అనేది శాస్త్రీయమైందై ఉండాలి. పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని ఉపదేశం ఇవ్వమన్నటువంటి మంత్రం ఉంటుంది, ఆ మంత్రం ఇవ్వాలి. ఆ మంత్ర సాధన చేసి సత్ఫలితాలు వస్తాయి. మరి నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి నేను మీడియాలో ఉన్నాను. మీడియాలో నేను ఇచ్చిన మహామంత్రాలు సాధన చేసి లక్షలాది మంది వివాహితులైనారు. వాళ్ళంతా హ్యాపీగా సంసారం చేసుకున్నారు. కొన్ని లక్షల మందికి సంతానం కలిగింది. ఆరోగ్యవంతులై, ఈ విద్యావంతులై చక్కటి స్థితిలో ఉన్నారు. అలాగే సరస్వతి మంత్రం ఉపదేశం తీసుకుని బీజాక్షరాలు రాయించుకున్న పిల్లలు అమెరికాలో సాఫ్ట్వేర్లుగా, మరి అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లుగా, ఎంతోమంది డాక్టర్స్గా ఉన్నారు. మరి అలాగే కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు మంత్ర సాధన చేసి ఆ అన్యోన్య దాంపతులు మేడ్ ఫర్ ఈచ్ అదర్గా కొనసాగుతున్నారు. అలాగే దేవాలయాల మధ్యలో ఆగిపోతే నేను టెంకాయ కొట్టానంటే దేవాలయాలు పూర్తి అయిపోయి ఇప్పుడు 7,000 ప్రతిష్టలు దాటే నేను చేసినట్టు ప్రతిష్టలు. జనధనాకర్షణలతో నేను ప్రతిష్ఠ చేసిన దేవాలయాన్ని విలసిల్లుతున్నాయి. ఇవన్నీ ఏమిటి కారణం అంటే శాస్త్రీయమైనటువంటి విధానంలో మనం ఉపాసన చేస్తే అది శాశ్వతంగా ఫలితాలు ఇస్తుంది. అది నేను చెప్పేది. మరి ఆ మంత్రం ఏంటంటారు గురువు? అది ఇక్కడ మహామంత్రం అనేది ఉపదేశం, ఇది బాల ఇవ్వకూడదమ్మా. కొన్ని మహామంత్రాలు ఉన్నాయి, వాటికి నేను మిమ్మల్ని దేనికి ఏది అనేది మనం మాట్లాడుకుందాము. ఈ శ్రీ విద్యకు సంబంధించినటువంటి ఈ 3 రహస్య మంత్రాలు, తత్సంబంధమైనటువంటి ఇతరత్ర అంగమంత్రాలు, పరివార మంత్రాలు, రక్షణ మంత్రాలు ఉంటాయి. అవి మాత్రం గురువు ద్వారా ఉపదేశం తీసుకోవడమే మంచిది. అది నేరుగా ముక్కామల మహాక్షేత్రానికి వచ్చి ఉపదేశం తీసుకోవచ్చు. అది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన ప్రేక్షకుల కోసము ముఖ్యమైన మహామంత్రాలు ఇవ్వదగినవి ఏవైతే ఉన్నాయో, పార్వతీ అమ్మవారి పరమేశ్వరుని ఇమ్మని చెప్పి ప్రోత్సహించి లోకానికి అందించిందో ఆ మహామంత్రాలని మనం మన ప్రేక్షకులందరికీ అందిద్దాం. గురుగారు, ముఖ్యంగా ఈ శ్రీ విద్య ఉపాసన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? ఇక్కడ ఏం లేదమ్మా, ప్రశాంతంగా ఉపదేశం పొందిన మంత్రాన్ని జపం చేయడమే నియమం. అంతకంటే ఏం లేదు, అంతే. ఒకటి నియమం ఏంటంటే బొట్టు చంద్రవంక పెట్టుకోవాలి. ఓహో, అంటే శ్రీ విద్య చేసే వాళ్ళందరూ అందరూ చంద్రవంక పెట్టుకోవాలి. ఎందుకని చంద్రవంక? ఇక్కడ రహస్యం ఉంది. చంద్రవంక పెట్టుకోవడం మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మనం ధ్యాన నిష్టలో కూర్చున్నాం అనుకోండి అమ్మా, మూలాధారం నుంచి సహస్రార వరకు 6 చక్రాలు ఉన్నాయి కదా. ఈ మూలాధారంలో కుండలిని శక్తి అమ్మవారు కుండలిని సర్పరూపంలో 3 చుట్టలు చుట్టుకొని తన తోకను తన నోట ఖర్చుకొని నిద్రపోతూ ఉంటుంది. తోకని నోటి దగ్గర, నోట్లో ఇలా తన తోక తన నోటితోనే పట్టుకుని ఉంటుంది, నిద్రపోతుంటుంది. మనం చేసే ఉపాసన ప్రభావం చేత ఆ పాముకి మెలకు వస్తుంది. ఆ మెలకు వచ్చి అది వచ్చి మూలాధారంలో నిద్రలేస్తుంది. స్వాధిష్టానాన్ని టచ్ చేస్తుంది. తర్వాత అనాహత, ఆజ్ఞ, విశుద్ధి, అలా భూమధ్యానికి వచ్చేస్తుంది. ఆ సాధన చేసేటువంటి ఆ శక్తిని బట్టి, ఆ బలాన్ని బట్టి. ఇక్కడ ఆత్మలింగేశ్వరుడు శివుడు ఎట్లా ఉంటాడు? జ్యోతి రూపంలో ఉంటాడు. ఈ శక్తి ఏమవుతుందంటే పానపట్టం రూపంలో ఆధారం అయిపోతుంది. ఈ 2 కలయికనే ఈ యొక్క శివశక్తి ఆత్మకం అంటారన్నమాట. అదే శివశక్తి యొక్క ఐక్య స్వరూపం, అదే శివలింగ స్వరూపం. ఇక్కడ ఈ శక్తి ఏముంది? చంద్రాకారంలో వస్తుంది అనమాట. ఈ కుండలిని శక్తి ఇది జ్యోతి. మనం అమ్మవారికి ఉపాసన చేసేటువంటి వాళ్ళంతా కూడా చంద్రుడు పెట్టుకుని పైన శివలింగాన్ని కూడా పెట్టుకోవాలి. అందుచేత పైన దోసగింజ వస్తుంది, కింద చంద్రవంక వస్తుంది, కింద కుంకుమ బొట్టు పెట్టుకుంటే శ్రీ విద్యోపాసకులు అవుతారన్నమాట. ఆ ఒక్క బొట్టు పెట్టుకోవడమే నియమం ఉంది. నీకు నచ్చినటువంటి జపమాల తీసుకొని ఏ సమయంలో అయినా సరే మంత్రోపదేశం తీసుకున్న తర్వాత వాళ్ళు దీక్షలో ఉన్నట్టే వాళ్ళంతా చక్కగా జపం చేసుకుంటూ కూర్చోవడమే. ఇప్పుడు ప్రశాంతంగా కుర్చీలో కూర్చున్నారు, అప్పుడు కూడా జపం చేసుకోవచ్చు. ఎక్కడున్నా జపం, ప్రయాణం చేస్తున్నారు జపం చేసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు దీక్షగా అన్నారు కాబట్టి ఎన్ని రోజులు దీక్షలా చేయొచ్చు అంటే? మన ఓపిక. ఇప్పుడు మనం రోజుకి 1000 సార్లు జపం చేస్తున్నా కొంచెం ఆలస్యం అవుతుంది. 3000 సార్లు జపం చేస్తే కొంచెం ముందర పూర్తి అవుతుంది. 10,000 సార్లు చేస్తే కొంచెం ముందర 9 లక్షలు పూర్తి చేయడం. 9 లక్షలు అయితే 9 లక్షలు పూర్తి చేసిన వెంటనే మళ్ళీ ఇంకో మంత్రం, ఇది మళ్ళీ అక్కడ వెళ్ళిపోయి గురుగారి లలిత మంత్రం తీసేసుకోవాలి. బాల అయిపోయిన తర్వాత లలిత అయిపోయిన తర్వాత రాజరాజేశ్వరి. మరి ఆహార నియమాలు ఉంటాయా? ఏమి లేవమ్మా.
మరి ఇప్పుడు గురుగారు కొన్ని మంత్రాలు చెప్పించేటప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా తినకూడదు, మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలంటారు. ఇక్కడ విశేషం ఏంటంటేనమ్మా, అమ్మవారి యొక్క ఉపాసనలో శ్రీచక్రార్చన చేసేటప్పుడు ఉల్లిగారెల నైవేద్యం పెడతాం. ఓ అమ్మవారి కురిగి అమ్మవారికి ఉల్లిగారెల నైవేద్యం పెడతాం. అంచేది ఇక్కడ ఉల్లి వెల్లుల్లి అమ్మవారి యొక్క ఉపాసనలో వర్జితం కాదు. ఒక పురుషదేవత ఆరాధన అంటే విష్ణు ఆరాధన చేసినా, గణపతి చేసినా, సూర్యుడికి చేసినా, విష్ణువు చేసినా ఉల్లి వెల్లుల్లి వర్జితం ఉంటుంది. కొన్ని నియమాలు అనేది కొంచెం విచిత్రంగా ఉంటాయి మన శ్రీ విద్యలో. అంచేత ఉల్లి వెల్లుల్లి వర్జితం కాదు, తీసుకోవచ్చు. మరి ఆడపిల్లలకి అది ఏంటంటే 5 రోజులు ఇబ్బంది అప్పుడు విడిచిపెట్టేసేసి మరలా జపం చేసేసుకోవచ్చు, అదేం ఇబ్బంది లేదు. 5 రోజులు విడిచిపెట్టిన జపాన్ని మనం కొద్ది కొద్దిగా మనం కలుపుకుంటూ ప్లస్ చేసుకొని చేసేసుకోవచ్చు. గురుగారు మొత్తం మీద ఈ శ్రీ విద్య ఉపాసన చేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అంటారు మన జీవితంలో? మీకు ఏం కావాలంటే అవి జరుగుతాయి, అదే విశేషం. మన కోరిక బలంగా ఉండాలంటారు. కోరిక ఏంటన్నా, ఇవన్నీ చిన్న చిన్నవి మీరు అడిగేవి. సృష్టికే ప్రతి సృష్టి చేయగలిగే అంత సామర్థ్యం వస్తుంది, అంత శక్తి శ్రీ విద్యలో ఉంది. నేను నిరూపించుకున్నాను నేను ఏది కావాలంటే అది అమ్మవారు ఇస్తుంది. ఇప్పుడు ఒకటేంటంటే, నాకు అమ్మవారు లభించిన దగ్గర నుండి నేను నా ద్వారా చేసిన అద్భుతాలు అనేకం అన్నమాట. ప్రకృతినే శాసించగలిగే శక్తి మనకు వస్తుంది, అంత శక్తి అమ్మవారు అనుగ్రహిస్తుంది. అంచేత మన వల్ల కాని పని అంటూ ఏముండదు. అంచేత మనం చేసే సాధనని బట్టి మన శక్తి వస్తుంది. అంచేత ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు. నీకు ఇది అనే కాదు, ఏది కావాలంటే అది అడగకుండానే అమ్మిచ్చేస్తుంది. గురుగారు, ఇంతకుముందు మనం శ్రీ విద్య గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రీచక్రం అని ఒక మాట అన్నారు. అవునమ్మా. చాలా మంది ఇది ఇంట్లో పెట్టుకుంటుంటారు. పెట్టుకోవచ్చా, లేకపోతే ఈ ఉపాసన తీసుకునే వాళ్ళే శ్రీచక్రాన్ని పెట్టుకో? అట్లా ఏం లేదమ్మా. శ్రీచక్రం అనేది పూజా మందిరంలో ఉంచుకోవాలి, చాలా మంచిది. ఎందుకంటే మనకు ప్రధానమైన చెప్తా చూడండి, శ్రీ విద్య, శ్రీమాత, తర్వాత అలాగే శ్రీ సూక్తము, తర్వాత శ్రీ యంత్రము, ఇవన్నీ ప్రధానమైనవి అన్నమాట. శ్రీం బీజాక్షరము, ఇవన్నీ అమ్మాయి. శ్రీం అనే ఒక అక్షరాన్ని మహాషోడశి అంటారు అన్నమాట. సాక్షాత్ మహాత్రిపుర సుందరముడు శ్రీం అంటే చాలు. అందుచేతనే ప్రతిదానికి శ్రీకారం చుట్టూ అంటారు పెద్దవాళ్ళు, అంతే సరిపోతుంది. అది ఈ యొక్క శ్రీంలో ఉండేది గొప్ప విశేషం. శ్రీ అనేది ఏదైతే ఉందో, శ్రీ విద్య అమ్మ, తర్వాత శ్రీమాత అమ్మ, శ్రీ మహారాజ్ఞి అమ్మ, శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మ, శ్రీచక్రము అమ్మ, ఇట్లా శ్రీ ఏదైతే ఉందో శ్రీ సూక్తము అమ్మ అని చెప్పి ఇదంతా అమ్మ. శ్రీం ఏదైతే ఉందో అమ్మాయి, మహాషోడశి, లలిత మహాత్రిపుర సుందరి అంటాం అనమాట. అది ఇవన్నీ ప్రధానమైనటువంటి అనమాట. గురుగారు, మొత్తం మీద శ్రీ విద్య ఉపాసన అంటే ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.